విశ్వాసముగా ఉన్న వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు. మరి ఈ యొక్క వచనం మనం చూసినట్లయితే కనుక 1వ రాజులు 17వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే కనుక యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి దేవుడు ఏ విధంగా మన బిడ్డను పోషించి ఉన్నారు. మన హోప్స్ ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని పోషించే దేవుడు, దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, మనకు రక్షణకర్త అయిన దేవుడు మన చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా అయితే ఆ సారెపతు విధవరాల్ని దేవుడు ఆదుకొని ఉన్నాడు. తొట్టిలో ఉండే పిండి తక్కువ కాలేదు, వేస్తూనే ఉంది. రోటీస్ వేస్తూనే ఉంది, అవ్వట్లేదు, పిండి అవ్వట్లేదు, నూనె అవ్వట్లేదు. మనం 4-5 దోశలు వేయగానే పిండి అయిపోద్ది, ఆయిల్ అయిపోతుంది. కానీ ఆవిడ వేస్తూనే ఉంది. ఆ కరువు అయ్యే వరకు కూడా దేవుడు ఆ బిడ్డల్ని పోషిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న కుటుంబాలను దేవుడు జంటగా చేయగలరు. బందీగా ఉన్న వాళ్ళకి దేవుడు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాడు, విముక్తి కలగజేస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నిన్ను గొప్ప కుటుంబంగా తయారు చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నారు. బంధింపబడిన వారిని ఎవరైతే బంధకాలతోటి, అంటే బంధకాలం అంటే మన జైల్లో ఉన్నట్టు కాదు, కొన్ని శోధనలు, కొందరు ఇబ్బందులు, చెప్పుకొని బాధలలో, బంధకాలలో మరి కుమిలిపోతున్న వారికి దేవుడు వారిని విముక్తి కలుగజేస్తున్నారు. విడిపించుటకు దేవుడు గొప్ప ఆశ్రయముగా నిలవబోతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, గొప్ప తండ్రి. ప్రతి విధమైన వాటికి కూడా దేవుడు విడుదల కలుగు చేస్తూ ఉన్నారు. అలాగే విశ్వాసఘాతకుల గురించి కూడా రాయబడింది ఇదే వచనములో. అంటే వీరు తిరుగుబాటుదారులు అనమాట. దేవుడు ఉన్నాడని ఒప్పుకోలేడు, లేడు అని ఒప్పుకోలేడు, మధ్యలో ఉండిపోతారు వీళ్ళు. దేవుని మాటకు లోబడినట్టే ఉంటారు, కానీ లోబడరు, వినరు. వీరికి ఏ రీతిగా ఉందంటే ఎండిన భూమిలో, ఎండిపోయిన భూమిలో మొక్క కానీ ఏదన్నా జీవంతో ఉండగలదండి? ఉండదు. ఎండిన భూమిలో నివసించుట, దేవుని మాట వినని వారు, వ్యతిరేకించేవారు నిస్సారమైన భూములు, అంటే బాధల మధ్య నివసిస్తారంట. అందుకే ఎప్పుడు కూడా మనము దేవునికి విరోధముగా, దేవునికి మరో ప్రక్కగా మనము ఆలోచించకూడదు. దేవుని బిడ్డగా ఉంటే దేవుని బిడ్డగానే ఉండాలి. లేదంటే నువ్వు మార్పు చెందాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు ఆశీర్వాదపడాలంటే దేవుని యొక్క మార్గములో నువ్వు నడుచుకోవాలి. అంతేగాని వ్యతిరేకంగా, విశ్వాసఘాతకంగా నీవు ఉండకూడదు. లేవియాకాండము 26వ అధ్యాయం 21 చదువుదాం. ఒకరు బైబిల్ తెరవాలి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతులుగా మిమ్మను బాధించెదను. చాలండి. ఎంతండి? 7 అంతులుగా మిమ్మల్ని దేవుడే చెప్తున్నాడు. 7 అంతులుగా బాధించెదను. మాట వినని వారికి దేవుడిచ్చే శిక్ష. మాట వినని వారికి దేవుడు ఏ రీతిగా, ఎలా విరోధముగా ఉంటారంటే, వారు చేసిన పాపములు బట్టి మరి 7 అంతులుగా మిమ్మల్ని బాధించదును అని దేవుని మాట సెలవిస్తుంది. శపింపబడిన వ్యక్తి గెహాజీ అందరికీ తెలిసిందే కదండి. అందరికీ గెహాజీ గురించి తెలుసు. నయమాను గెహాజీ గురించి అందరికీ తెలిసిందే, చదువుకున్నాం. ఎందుకంటే తను చేసిన పని ఏంటంటే ఎదుటి వారి యొక్క బహుమానాలని ఆశపడ్డాడు, పొందుకున్నాడు. దేవుని కృపతో దేవునికి శిష్యునిగా ఉన్న వ్యక్తి దేవుడు ఇవ్వలేడండి. ఆ నమ్మకం లేదు తనకి. గెహాజీ నమ్మకాన్ని కోల్పోయాడు. వద్దు అనుకున్న బహుమానాల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఎవరి మాటను పణంగా పెట్టాడు? యెహోవా జీవము తోడు అని దేవుని మీద ప్రమాణం చేశాడు. అంటే దేవుణ్ణి అడ్డుగా పెట్టుకున్నాడు. మనము కూడా ఒక్కొక్కసారి మన తప్పుదాన్ని కప్పుచ్చుకుంటాకి యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాం. మేము దేవుడి మీద ఒట్టండి అంటాం. మన తప్పుదాన్ని కవర్ చేసుకుంటాకి, మనం చేస్తున్న పనులు కవర్ చేసుకుంటాకి యెహోవా జీవము తోడు అని అంటున్నారేమో ఒకసారి చూసుకోండి. ప్రమాణము చేయకూడదు. ఎందుకంటే వారి వాదనలు వినిపించుకోవడానికి, నెగ్గించుకోవడానికి ప్రమాణాలు చేస్తున్నామేమో. గెహాజీ విధముగా కానుకలకు ఆశపడిన గెహాజీ వద్దనుకున్న కానుకల్ని తిరిగి తెచ్చుకున్నాడు. యెహోవా జీవము తోడు, దేవుడి మీద ఒట్టు అని దేవుని మీద ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసినప్పుడు దేవుడు చూస్తాడు కదండి. గొప్ప దేవుడు చూస్తాడు, వింటాడు. చూడండి ఏమైందో. 2వ రాజులు 5వ వచనం 27 చదువుదాం ఒకసారి.
కదా. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. శాపమును కొనుగు తెచ్చుకున్నాడు, వద్దనుకున్న దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడే నిన్ను హెచ్చించును కదా, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడే నిన్ను ఆశీర్వదించును కదా, ఉన్నతముగా తీర్చిదిద్దును కదా. వద్దనుకున్న దాన్ని నువ్వు తెచ్చుకున్నావు. యెహోవా జీవము తోడు అని దేవాతి దేవుని మీద నువ్వు ప్రమాణం చేసి ఉన్నావు కదా. మరి జీవము తన ప్రాణం ఉన్నంత వరకు కూడా గెహాజీ శాపమును పొందుకుని ఉన్నాడు. అలాంటి ప్రమాణాలు మనం చేస్తున్నాం, ఆలోచించుకోవాలి. వద్దు అనుకున్నామంటే వద్దు, ఇది చేయకూడదు అంటే ఇది చేయకూడదు, ప్రమాణాలు చేయకూడదు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు తెలియకుండానే చిన్న చిన్న వాటిలో పోగొట్టుకుంటున్నాం. మనం ఎందుకు వెనకబడిపోతున్నాం, ఇంకా ఆశీర్వదింపబడట్లేదు, ఎందుకు మనం కావాలనుకున్న మనకు దొరకట్లేదంటే మనకు తెలియక చేస్తున్న కొన్ని ఉంటాయి, అవి తెలుసుకోవాలి. అందుకే బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుని యొక్క మార్గము వాక్యము ద్వారా బయలుపరచబడుతుంది. కనుక ప్రతి నిత్యము వాక్యము క్రమము తప్పకుండా మనము చదవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క మార్గము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మాకు సమయం లేదండి, మనకు ఆదివారమే కుదరట్లేదండి రావడం, ఏదో మీరు రమ్మన్నారు కాబట్టి వస్తున్నామండి, ఏదో ప్రార్థనకి వెళ్ళాలి కానీ వెళ్తున్నాం, ఇలాంటి తలంపుల్లో మీరు పక్కన పెట్టేసేయండి. దేవుడిని మీరు గురిగా చేసుకుని ఉన్నతంగా మనం నిలబడాలంటే దేవుని యొక్క మార్గంలో మనము ఫాలో అవ్వాలి, నడవాలి, ఆచరించాలి.